సో ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. ఐఎమ్ సో గ్లాడ్. నిన్న వచ్చిన రెస్పాండ్ ఉండి లైక్ ప్రీమియర్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ రేసింగ్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. నేను చెప్తున్నా, దీంట్లో రేసింగ్తో పాటు ఒక మంచి బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది బిట్వీన్ ఏ ఫాదర్ అండ్ ఎ సన్ అండ్ ఒక 3 జనరేషన్ స్టోరీ. నేను ఎక్కువ మాట్లాడను స్టేజ్ మీద, బట్ నేను శర్వాన్ కూడా మేము సెట్లో జస్ట్ యాక్షన్ కట్ ఇంతే ఉంటుంది మన సెట్ అంతా. లాస్ట్ 15 days నుండి డే అండ్ నైట్ పనిచేస్తున్నారు అందరూ. నా డైరెక్షన్ టీం అలా కూర్చున్నారు అందరూ. సో నన్ను ఇక్కడ నిలబెట్టి అక్కడ కూర్చున్నారు హ్యాపీగా. సో లైక్ ఆల్ ద డిపార్ట్మెంట్, అంటే ఇంకా జిబ్రన్ రాలేకపోయాడు, సచిన్ సౌండ్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్ ఎస్పెషల్లీ కనన్ సార్ మిక్సింగ్, డిఐ, ఎవ్రీథింగ్. 15 days డే అండ్ నైట్ వర్క్ చేసాం. అండ్ ఎస్టర్డే నాకు ఆ ప్రీమియర్స్ పడినప్పుడు ఫస్ట్ టైం అరే ఆ పెద్ద స్క్రీన్లో చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఎస్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఏదైతే మేము చెప్పామో ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్లో అని చెప్పామో డెఫినెట్గా అందరు అది ఫీల్ అయ్యారు. ఆ వైబ్ బాగుండే. అండ్ లాస్ట్లో వచ్చే క్లైమాక్స్ సీన్స్కి ఒక గూస్ బంప్స్ అని చెప్పారు. అండ్ ఐ వాజ్ సీయింగ్ ఎక్స్ప్రెషన్స్. చిన్న పిల్లలు ముందు కూర్చొని టెన్షన్ పడుతున్నారు ఒక నైట్ రేస్ సీక్వెన్స్కి. అది కదా ఒక డైరెక్టర్గా నేను ఏదైతే విజువల్ చేసుకున్నానో అది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేట్ అయింది. అండ్ స్టార్టింగ్ నుంచి వచ్చే ఫ్యామిలీ ఎమోషన్ కానీ అండ్ ఇదంతా సెటప్ మీరు చూస్తే స్క్రీన్ ప్లేలో స్టార్టింగ్ ఏదైతే సెటప్ చేసామో ఒక ఎమోషన్ ఫ్యామిలీ, లాస్ట్లో అది పే ఆఫ్ అవుతుంది. క్లైమాక్స్ అందరూ సూపర్ లాస్ట్ 40 minutes 50 minutes అంటున్నారంటే నేను చేసుకున్న డ్రామా సెటప్ అది ఒక ఎమోషన్ సెటప్ చేస్తాం. అండ్ మేము మౌంటైన్ జంప్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. ఎస్, వీఆర్ గ్లాడ్. అండ్ అది రియల్గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాం. అండ్ చాలా దీంట్లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ చాలా వాడాం. రేసెస్ గురించి చెప్పాలండి, బికాజ్ దే ఆర్ వెరీ టఫ్, మెంటల్గా ఫిజికల్గా చాలా టఫ్ ఉంటారు. బట్ ఒక ఫ్యామిలీ దగ్గరికి వచ్చే లోపలికి దే ఆర్ వెరీ సెన్సిటివ్. నేను ఆ పాయింటే నాకు నచ్చి ఒకరి దగ్గర నుంచి ఆ రేసెస్తో మాట్లాడినప్పుడు అక్కడి నుంచి నేను తీసుకున్న పాయింట్ ఇది. శర్వన్న, ఈ సినిమాకి నేను ఎప్పుడు మాట్లాడలేదు, బట్ ఐ హ్యావ్ టు స్పీక్ అన్న, బికాజ్ అందరి గురించి మాట్లాడాలి. జస్ట్ 2-3 minutes. ఎస్ అంటే జనరల్గా నేను వెనకాల ఉంటా, స్టేజ్ అంతా టీం తీసుకుంటారు ఎవ్రీ టైం. సో బట్ శర్వన్న, నేను కథ చెప్పినప్పుడు ఇంకా గుర్తు, మనమే సెట్లో వచ్చి క్యారవెన్లో కూర్చొని నేను కథ చెప్పినప్పుడు ఫస్ట్ హాఫ్ అయ్యాక శర్వాన చెప్పారు, నేను లూజర్కి పెద్ద ఫ్యాన్ రా అని. నేనే రికమెండ్ చేస్తారా యూవీకి అని చెప్పారు. లైక్ దట్ టైమ్ ఐ ఫెల్ట్ అమ్మయ్య ఇంకా సినిమా అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పా అంటే నేను ఒక నమ్మకం, అంటే అప్పటికి నేను ఇంత పెద్ద, అంటే రేసింగ్ నాకు తెలుసు విజువల్గా ఏమొస్తుంది ఏంటి అని, బట్ ఆ విజువలేషన్ని శర్వాన నమ్మి ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు ఈ సినిమాకి. అండ్ ఎస్, అని దాంతోపాటు అప్పుడు ఒకటి అనుకున్నాం మనం, అన్న ఈ రోల్కి ఇలా ఉండాలి రేసర్స్ అని నేను ఒక ఇమేజ్ చూపించా. సరే స్టార్ట్ అయింది జర్నీ. మీరు సినిమా చూస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఫ్యామిలీ స్టోరీ షూట్ చేస్తాం, సో దట్ ఒక వెయిట్ ఉండాలి. నెక్స్ట్ ఇంకో సీక్వెన్స్ షూట్ చేస్తాం వేర్ శర్వానా విల్ గో టు మీట్ హిస్ ఫాదర్ సీక్వెన్స్, దెన్ కమ్స్ మెయిన్ సీక్వెన్స్ అన్న. దీనికి ఒక తగ్గాలన్న ఇలా అనుకున్నాం. ఎస్ అభి చేసి చూపిస్తా అని చెప్పారు. 1 month అయింది, 2 months అయింది, చేస్తున్నారు. ఇంకా చాలా అన్న, సరిపోతుంది అన్న, ఏం ఆడుతున్నావు, నాకు ఇంకా ఇమేజ్ గుర్తుంది, నేను చేసి చూపిస్తాగని చెప్పారు. 5 months అంటే ఇంకా కేబీఆర్ పార్క్లో ఇంకా మన రాజశేఖర్ సార్ కూడా ఎట్లా అంటే నేను స్లిమ్ అయిపోద్దా అని చెప్పి సార్ కూడా స్లిమ్ అయిపోయారు. సార్ 5 months మీరు చేసిన స్ట్రగుల్కి మీరు చాలా చెప్పారన్న. అభి యు ఆర్ ద క్యాప్టెన్ అని. ఎస్ ఐ బిలీవ్, బట్ మీరు లేకుంటే ఈ సినిమా లేదన్న. హాలీవుడ్ స్టైల్లో ఉంది అంటున్నారు అందరూ, మేకింగ్ అన్నారంటే బికాజ్ తను అంత బ్యూటిఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు ఈ సినిమా కోసం. అండ్ మాలాంటి డైరెక్టర్స్కి వెన్ యాక్టర్స్ గివ్ దట్ బెస్ట్ కదా,
అప్పుడు మాకు ఒక జిల్ ఉంటుంది, ఒక యంగ్స్ ఫిల్మ్ మేకర్స్కి, లేదురా మనం చెయ్యాలి అని ఒక ఇది ఉంటుంది. అన్న థ్యాంక్ యూ సో మచ్. మేమిద్దరం ఎప్పుడు అనుకుంటాం, అభిలాష్ నువ్వు నన్ను పొగడకూడదు, నేను పొగడు. సో దట్ ఈస్ ద పాలసీ వీ మెయింటైన్, అండ్ ఐ జనరలీ కాల్ అన్న. అంటే అంత క్లోజ్ అయ్యారు. థ్యాంక్ యూ అన్న. రాజశేఖర్ సార్, ఫస్ట్ జీవితం కాల్ చేశాను. మ్యామ్ ఒక ఇమేజ్ ఉంది రాజశేఖర్ సార్ అంటే బయట, ఫ్రాంక్గా నేను చెప్తున్నాను మ్యామ్, కష్టం వర్కింగ్ స్టైలు అని చెప్పి చాలామంది చెప్పారు. అదేమంటే ఓకే వెళ్ళాను, జీవిత గారికి కథ చెప్పా. 2.5 hours ఇలానే చూస్తున్నారు నన్ను, స్ట్రైట్ ఇలా కూర్చొని, ఏంటిది ఏం రెస్పాన్స్ లేదు ఏంటి అని చెప్పి, బట్ ఈ వాజ్ ఎంజాయింగ్. వచ్చేసా. ఈవినింగ్కి జీవిత గారు మెసేజ్ పెట్టారు, అభిలాష్ వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి. అవునా, వర్కౌట్ అయింది, ఎస్ అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. బికాజ్ నేను ఎందుకు రాజశేఖర్ సార్ని అప్రోచ్ అయ్యాను అంటే, చాలామంది అడిగారు చేస్తారా రాజశేఖర్ సార్ చెయ్యరా అని, బట్ ఐ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ మై స్క్రిప్ట్. లేదు ఒప్పియచ్చు, బికాజ్ దీంట్లో ఉండే డ్రామా ఎక్స్ప్రెషన్లో చెప్పాలి రాజశేఖర్ సార్ క్యారెక్టర్. సో అది నేను సార్ మీ సినిమాలు చూసి పెరిగాను కాబట్టి ఎస్ చేయగలుగుతారు వచ్చి మీకు నరేట్ చేశాను, మీరు ఒప్పుకున్నారు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక శర్మతో ఆల్రెడీ చేస్తున్నా, ఒక వేవ్ లెంత్ సెట్ అయింది నాకు, శర్వకి, మాల్వికకి, టీంకి. సార్ వచ్చారు, సీనియర్ యాక్టర్స్ ఏంటి ఇప్పుడు అని చెప్పి ఫస్ట్ షాట్ పెట్టా. యాక్షన్ చెప్పాక ఒక చిన్న చేంజ్ చెప్పాలి, ఇప్పుడు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. వెళ్ళాను, సార్ చేంజ్ అంటే ఓకే అబ్బాయి చేసేస్తా అని చెప్పారు. అవునా అయ్యింది, ఇంత కూల్గా ఉన్నారు సార్, సరే అని చెప్పి మళ్ళీ తీసాం. సో ఇక్కడ బ్యూటిఫుల్ ఏంటంటే ప్రతి టేక్ నేను ఓకే అనే వరకు సార్ ఆ మార్క్ నుంచి బయటికి రారు, అక్కడే నిలబడతారనమాట. సో అలాంటి కాన్ఫిడెన్స్ ఇచ్చిన రాజశేఖర్ సార్కి, అండ్ ఐ డోంట్ నో సార్, మీరు నన్ను ఎందుకు బిలీవ్ చేస్తారు ఇప్పటికీ తెలీదు, బట్ యు సే లైక్ యువర్ మై సన్ అని చెప్తారు. లైక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ సార్. అండ్ దీంట్లో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ అందరు చాలా బాగుంది అంటున్నారు. యాజ్ ఎడిటర్ చెప్పారు, మనం ఒక 4 scenes చెప్పే దాంట్లో ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్స్లో ఇంటర్వల్ ముందు వాళ్ళిద్దరి మధ్యలో వితౌట్ ఏ డైలాగ్ కమ్యూనికేట్ చేశాను నేను సీన్. అండ్ క్లైమాక్స్లో కూడా అనుకుంటే నేను మంచి డైలాగ్స్ పెట్టచ్చు, అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ పెట్టచ్చు. బట్ వెన్ ఐ హ్యావ్ ఏ 2 ఫెంటాస్టిక్ యాక్టర్స్, నేను వితౌట్ డైలాగ్ చెప్దాం అనుకున్నా అక్కడ. అండ్ దాంట్లో వికాస్ నారాయణ క్యారెక్టరు మీరు సినిమాలో ఎక్కడ బ్రేక్ డౌన్ అవ్వడు, లాస్ట్లో బ్రేక్ డౌన్ అవుతాడు. బికాస్ దట్ ఈస్ హిస్ విక్టరీ మా ఫీలింగ్లో. సో చాలా సెటప్స్ చేసాం కాబట్టి అక్కడ పే ఆఫ్ అయిందని అనుకుంటున్నా. అండ్ అదే మన బుడ్డోడు శౌర్య ఎట్లా కూర్చున్నాడు. సో సింగిల్ టేక్ యాక్టర్ కదరా, ఇప్పుడు కెమెరా రోలింగ్ అంటేనే వాడు యాక్టివ్ అవుతాడు, లేదంటే అస్సలు యాక్టివ్ అవ్వడు. సో ఐస్ క్రీమ్లు బాగా తిన్నావు ఇంకా. ఓకే, సో సూపర్ బ్రో, చాలా బాగా చేస్తాం. అండ్ మాల్విక కూడా ఓకే. ఎందుకు మాల్విక అంటే నాకు పర్ఫార్మెన్స్ కావాలి. బికాస్ సెకండ్ హాఫ్లో మీరు చూస్తే ఒక సీక్వెన్స్లో నాకు ఒకే సీన్లో మొత్తం స్టోరీ కమ్యూనికేట్ చేయాలి. బికాజ్ ఆ ఫియర్ రావాలి ఆడియన్కి. సో ఏదైతే మాల్విక లోపల ఫీల్ అవుతుందో ఆడియన్ కూడా అదే ఫీల్ అవ్వాలి. నాకు అదే సీక్వెన్స్లో కావాలి. నాకు ఒక సీక్వెన్స్ నైట్ రేస్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా ఇంటర్కట్స్ పడే సీక్వెన్స్లో చెప్పాలి. అలాంటి బ్యూటిఫుల్ పర్ఫార్మర్ ఎవరు ఉన్నారంటే మేము వెళ్ళింది మాల్విక దానికి. సో మాల్వికకి ఏంటి బయట అంటే, మాల్విక అన్ని స్క్రిప్ట్స్ ఒప్పుకోదు, సెలెక్టివ్గా చేస్తుందని తెలుసు. బట్ నేను చెప్పంగానే ఒప్పుకున్నాం మాల్విక. అండ్ నేను చెప్పా సినిమా తర్వాత మీ గురించి చాలా మాట్లాడతారని. నౌ ఇట్స్ హ్యాపెనింగ్ మాల్విక. థ్యాంక్ యూ. బికాజ్ ఐ ఫీల్ సో ఎమోషనల్ రైట్ నౌ. అండ్ నిరూప్, ఫెంటాస్టిక్ నిరూప్, చాలా బాగా చేసావు. ఎందుకు నిరూప్ అని అడిగారు, నేను కొత్తోడిని బ్రో, నాకు ఎవరో ఒక ఆపర్చునిటీ ఇచ్చే కూడా వచ్చా. సో ఐ ఫెల్ట్ హీ హ్యాస్ దట్ జిల్. సో నన్ను ఇంతమంది నమ్మినప్పుడు నేను ఒక్కడిని నమ్మాలి అనే ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ ఆ స్పార్క్ చూసాను నేను ఎప్పుడైతే వచ్చానో ఒకప్పుడు ఇండస్ట్రీకి, అంటే ఒకప్పుడు అంటే 3-4 years అయింది అనుకోండి మళ్ళీ. సో నీలో చూసాను నేను, ఐ ఫెల్ట్ ఎస్ అని. అండ్ మై డిఓపి టీమ్ యువరాజ్ అన్న ఫెంటాస్టిక్ అన్న. సో అది మనకు సినిమా మాట్లాడుతుంది మీ వర్క్. సో సూపర్బ్ అన్న మీ టీం అందరూ. అండ్ అనిల్ ఎడిటర్, రేసింగ్ 250 టీబీ వచ్చినప్పుడు
ఎడిట్ చేయాలి అంటే అసలు ఒక 2 అవర్స్ 2 మంత్స్ 3 మంత్స్ తీసుకొని ఎడిట్ చేసాము. అండ్ చాలా పేషెంట్గా చేసేవారు అనిల్ నువ్వు. వాడు నా జూనియరు ఫిలిం స్కూల్లో. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళంతా నా జూనియర్స్ కాలేజ్లో మన అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో నా డైరెక్షన్ టీం అంతా ఒక టీంలా పనిచేసాం. అనిల్ సూపర్ అనిల్. ఫస్ట్ నాకు వంశీ అన్న ఎడిట్ చూశాక ఫస్ట్ నాతోనే మాట్లాడాడు. ఎడిట్ అయిపోయాక నాకు ఫోన్ చేయడం, ఇంకా అనిల్ ఏమంటావురా వెళ్దామా ఇప్పుడు. వంశీ అన్నకు నేనైనా అనిల్ ఎక్కువ క్లోజ్ అయిపోయాడు ఈ సినిమా తర్వాత. ఐ ఫీల్ సో గ్లాడ్ రా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ జిబ్రన్ మ్యూజిక్ రేసింగ్ సీక్వెన్స్లో ఒక 8-9 మినిట్స్కి ఎంగేజ్ చేయాలి అంటే థియేటర్లో జిబ్రన్ ఇచ్చిన మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. అసలు మీరు చూస్తే థీమ్స్ వాడాం, సెటప్స్, పే ఆఫ్స్. సో అది చాలా బ్యూటిఫుల్గా జిబ్రన్ కంపోజ్ చేశాడు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఈ మూవీ ఇంత ఎంగేజింగ్గా ఉంది, ఇంత బ్యూటిఫుల్గా ఉంది, సౌండింగ్ ఉందంటే దానికి మెయిన్ రీజన్ జిబ్రన్. థ్యాంక్ యూ జిబ్రన్. ఇక్కడ లేవు ఎవ్రీడే. నేను ఎంత టెన్షన్ పడలేదు కానీ చెన్నైలో కూర్చొని ఎవ్రీడే ట్విట్టర్ ఓపెన్ చేసుకుంటూనే ఉన్నాడు ఎవ్రీ సెకండ్. ఏం చెప్తున్నారు అని చెప్పి ఆడియన్స్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సింగ్ సౌండ్ సచిన్కి కొలాబరేషన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ సౌండ్ చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, చాలా బాగుంది అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సచిన్ థ్యాంక్స్. అండ్ రాజీవన్ సార్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా, బికాజ్ అమేజింగ్ సెటప్ చేశారు. ఇంత రియల్గా ఉంది సెటప్స్. ఐరా తీసుకున్నామంటే రాజీవన్ సార్. అండ్ పర్టికులర్గా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన దిలీప్ గారికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి. అసలు ఒక 20-30 బైక్స్ మనం రేస్ చేస్తున్నప్పుడు చూడాలి అంటే ఆడియన్స్ ఆ థియేటర్లో ఫీల్ అవ్వాలంటే దానికి మెయిన్ రీజన్ దిలీప్ సార్ తీసుకున్న సేఫ్టీ గురించి. సో థ్యాంక్ యూ దిలీప్ సార్. నేను అందరికన్నా నేనే చిన్నోడిని, బట్ ఈ సినిమాకి నేను ఏం చెప్పినా ఎవ్వరు కాదనకుండా చేశారు. ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. మీరందరూ థియేటర్కి రండి, తప్పకుండా ఈ సినిమా మీకు ఎంగేజ్ చేస్తుంది. చాలామంది రివ్యూస్ చేశారు, సూపర్ అని చెప్పారు, ఎమోషన్స్ బాగుందని చెప్పారు. ఈ సినిమా చిన్నోళ్ళ నుంచి పెద్ద ఏజ్ గ్రూప్ 60+ వరకు అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. సో ఐఎమ్ సో గ్లాడ్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. అండ్ ఎస్పెషల్లీ ప్రొడక్షన్ గురించి అంటే వంశీ గురించి అంటే ఇంత ఫండ్స్ పెట్టారు, అనుకుంది చేశారు. రేసింగ్ సీక్వెన్స్ షూట్ చేయాలి అంటే ప్రొడ్యూసర్ లైక్ ఆ గట్స్ ఉండాలి. అండ్ వంశీ అన్న ఇస్ లైక్ మై ఫ్యామిలీ. నేను చాలా ఫీల్ అవుతున్నా అన్న మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా అని, బట్ మళ్ళీ తిరిగి వస్తాను, మళ్ళీ మనం చేయాలి. ఎక్కడో ఉన్నాడు నాకు తెలిసి, నేను అనుకుంటే నాకన్నా ఎక్కడో నాకున్నాడు. సో వంశీ అన్న ఐ డోంట్ నో వే, బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ప్రొడక్షన్ మన ఎగ్జిక్యూటివ్ సందీప్, జగదీష్ అండ్ అందరికీ థ్యాంక్స్. ఎస్, ఎందుకు ఫాదర్ స్టోరీస్ చూస్తున్నాం అన్నారు, బికాజ్ ఐ నో ద స్ట్రగుల్. నేను స్ట్రగుల్ అయి వచ్చాను. అండ్ నేను మా ఫాదర్ లాస్ట్ స్టేజ్ నుంచి నేను చూసా, ఫినాన్షియల్ స్ట్రగుల్ చాలా చూశాను. అది నేను కనెక్ట్ అయ్యా. సో నేను ఏదైతే కనెక్ట్ అయ్యానో ఆడియన్స్ కూడా చాలామంది కనెక్ట్ అవుతారు అనుకొని నేను అందుకే ఫాదర్ అంటే ఒక చిన్న ఎమోషన్ నాకు. లైక్ నిన్న మా ఫాదర్ అయ్యే ఎమోషన్ ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం మా బ్రదర్ ఏడ్చాడంట థియేటర్లో. సో ఐ ఫెల్ట్ లైక్ వి నో ద పెయిన్ ఆఫ్ ఇట్. లాస్ట్లో అందరూ మీరు ఆడియన్స్ కూడా చిన్న కనెక్ట్ అవుతున్నారు, బికాజ్ ఎవ్రీ సన్ అదొక ఫీలింగ్ ఉంటుంది. మనం ఫాదర్స్తో ఎక్కువ మాట్లాడుకోం, బట్ వెన్ దేర్ గో అవే వి క్రై. సో దట్ ఈస్ అ కోర్ పాయింట్. థ్యాంక్ యూ. నా సినిమా మాట్లాడుతుంది, రేపటి నుంచి ఇంకా గట్టిగా మాట్లాడుతుంది నా సినిమా. అండ్ థ్యాంక్స్ మై బ్యూటిఫుల్ టీమ్. థ్యాంక్ యూ.